హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశ రక్షణ పరికరాల్లో ఎగుమతులను పెంచుతోంది. ప్రధానంగా యుఎస్, ఫ్రాన్స్, ఆర్మేనియా దేశాలకు ఈ ఎగుమతులు అధికంగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ దేశాలకు భారత రక్షణ పరికరాలను ఎగుమతి చేస్తోందని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం దేశీయ, అంతర్జాతీయ అవసరాలను తీర్చడానికి, భారత్లో ఉత్పత్తిని మెరుగుపరచడానికి రక్షణ మంత్రిత్వ శాఖ స్థానికంగా ఈ విభాగంలో తయారీని ప్రోత్సహిస్తోంది. దేశీయంగా తయారు చేస్తున్న పరికరాలను యుఎస్లోని లాక్హీడ్ మార్టిన్, బోయింగ్ వంటి సంస్థలు విమానాలు, హెలికాప్టర్ల తయారీలో వాడుతున్నారు. ఫ్రాన్స్కు జరిగే ఎగుమతుల్లో సాఫ్ట్వేర్, ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి. ఆర్మేనియాకు ఎగుమతి చేసే వాటిలో అడ్వాన్స్డ్ టౌ ఆర్టిలరీ గన్లు, పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ సిస్టమ్లు, వెపన్ లొకేటింగ్ రాడర్లు ఉన్నాయి. దేశంలో 16 ప్రభుత్వ సంస్థలు రక్షణ రంగంలో సేవలందిస్తున్నాయి. లైసెన్సులు కలిగిన 430 సంస్థలు, మరో 16,000 చిన్న, మధ్య తరహా కంపెనీలతో కలిసి పనిచేస్తున్నాయి. 2014-15 నుంచి దేశంలో రక్షణ ఉత్పత్తుల తయారీ, వాటి విలువ దాదాపు 3 రెట్లు పెరిగింది. భారతీయ సంస్థలు 2014-15లో 46,429 కోట్ల విలువైన పరికరాలను ఉత్పత్తి చేయగా, గత ఆర్థిక సంవత్సరంలో 1.27265 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో అది 1,27,265 కోట్లకు చేరుకుంది. ఈ ఉత్పత్తి విలువలో ప్రైవేట్ రంగం సహకారం 21%గా ఉంది. తేజస్ ఫైటర్ జెట్లు, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, ఆర్టిలరీ గన్ సిస్టమ్, హై మొబిలిటీ వాహనాలు, ఆయుధాలను గుర్తించే వాహనాలు, రాడార్లు వంటివి దేశంలో ఉత్పత్తి చేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. దేశంలో రక్షణ ఉత్పత్తులు, వాటి ఎగుమతులు భారీగా పెరుగుతుండడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేస్తున్నారు. రక్షణ ఉత్పత్తుల్లో మన దేశ ప్రయాణం ప్రతి ఒక్కరికి గర్వకారణమని చెప్పారు. రక్షణ రంగంలో పాలు పంచుకోవాలని కావాలని స్టార్టప్లు, తయారీదారులు, వ్యాపారవేత్తలకు, యువతకు పిలుపునిచ్చారు. ఈ రంగంలో నవీన ఆవిష్కరణలు సృష్టించేందుకు ముందుకు రావాలని సూచించారు. చరిత్రలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ మేరకు మోదీ బుధవారం లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు. మీ అనుభవం, శక్తి సామర్థ్యాలు, ఉత్సాహం దేశానికి అవసరం. మనకు ద్వారాలు తెరిచి ఉన్నాయి. మన ప్రభుత్వ విధానాలు మీకు అనుకూలంగా పనిచేస్తున్నాయి. రక్షణ రంగంలో లెక్కలేనన్ని అవకాశాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవాలి. మనమంతా కలిసి రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధిద్దాం. అంతేకాదు, రక్షణ ఉత్పత్తుల తయారీలోనే భారత్ను గ్లోబల్ లీడర్గా మార్చాలి. బలమైన, స్వయం సమృద్ధితో కూడిన ఇండియాను నిర్మిద్దాం. గతంలో మనం విదేశాల నుంచి రక్షణ పరికరాలు, ఆయుధాలు దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు మనమే విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. ఈ అద్భుత ప్రయాణం దేశంలో ప్రతి పౌరుడికి గర్వకారణమే. రక్షణ పరిశోధన, అభివృద్ధి నిధుల్లో 25% నిధులను ఇన్నోవేషన్కు ఖర్చు చేస్తున్నాం. ఉత్తరప్రదేశ్, తమిళనాడులో 2 అధునాతన డిఫెన్స్ కారిడార్లు రాబోతున్నాయని ప్రధాని మోదీ వెల్లడించారు. నూతన ఆవిష్కరణలు, ఆధునిక సాంకేతికతలో భారతీయ యువతకు తిరుగులేదని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. అత్యుత్తమ నైపుణ్యాలు ప్రదర్శిస్తున్నారని కొనియాడారు. గ్లోబల్ టెక్నాలజీ లీడర్ భారత నిర్విరామ ప్రగతి సాధిస్తోందంటూ గిట్ సంస్థ సీఈఓ థామస్ డొహెమ్కే ఎక్స్లో చేసిన పోస్టుకు ప్రధాని మోదీ బుధవారం స్పందించారు. ఏఐ వినియోగంలో అమెరికా తర్వాత భారత్ ముందంజలో ఉందని థామస్ పేర్కొన్నారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.